మనసు విప్పి మీకు చెప్తున్న పిల్లలు, మీరు ధన్యులు, మీరు ధన్యులాలు. 26లో నిజంగా మనసు పూర్తిగా ఒక సేవకునిగా నేను మీ 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 కుటుంబాల కొరకు నేను ఒక మాట చెప్తున్నా. ప్రభువు నాకు ఇచ్చిన వరం, ప్రభువు నాకు ఇచ్చిన అభిషేకం నిశ్చయమా మీ కుటుంబాలు వర్ధిల్లబోతున్నాయి. ఈ సంవత్సరం ఏడ్చిన బాధ 26లో నీ కుటుంబం సంతోషంగా మార్చబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం పట్టుకున్న దేవుడు మామూలువాడు కాదండి. మనం పట్టుకున్న దేవుడు గొప్పవాడు. ఇదే 31st హాలిడేకి బాగా తాగి తిని తిరిగేవాడిని. ఇదే 31st 200 మంది 150 మందిని తీసుకొని 2-3 కాదు కార్లు, బైకులు, ఆటోలు, మా శబ్దాలే వేరుండేటి అనమాట. ఎవరు రోడ్డు మీద కనబడతా నా తనుడే చెప్తావా చెప్పవా హ్యాపీ న్యూ ఇయర్, అంత భయంకరంగా తిరిగేవాడిని. కానీ ఈరోజు దేవుడు ఒక సజీవముగా ఒక సేవకునిగా మార్చి లోకమనే పాపం నుంచి విడిచిపెట్టి లోకానుసరమైన క్రియలను విడిచిపెట్టి ఆయన బిడ్డగా నన్ను మార్చుకున్నాడంటే నిశ్చయముగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చాలా మంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. సాక్ష్యాలు చెప్తే అందరూ అవే సాక్ష్యాలు చెప్తారని చెప్పి నా టెస్ట్ మని చెప్పాను నేను. ఏ పాస్టర్లందరూ ఇవే సాక్ష్యాలు చెప్తారు అనుకుంటారు. నేను భయంకరమైన వ్యక్తిని ఉండే. ఎప్పుడు 200-300 మంది ఫ్రెండ్స్ ఉండేవారు. ఎప్పుడు డ్రింకింగ్, తాగుడు, డబ్బులు లేకపోతే 10 నిమిషాలు వచ్చేసే డబ్బులు. హల్లెలూయా. అంత భయంకరమైన సిచ్యువేషన్లో నా జీవితం ఉండే. మేము పుట్టుక క్రైస్తవం కాదండి, పక్కా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పటికీ నా ఫ్యామిలీ ఇంకా రక్షింపబడలే. ఇప్పటికీ నా కుటుంబము, నేను, నా తండ్రి, నా తల్లి మాత్రమే రక్షింపబడ్డా. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. అసలు ఈయన దేవుడు అని నాకు తెలియదు. ఒక వ్యక్తి వచ్చి నాకు యేసు అని చెప్తే అతను తన్ని నాకు కొట్టినా, ఈ దేవుడు నాకు చెప్తావు అని. కానీ వారము తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా నేను. హల్లెలూయా. అలాంటి పరిస్థితి వచ్చింది నాకు. అంత ర్యాడ్గా తిరిగేవాడిని. ఆ రోజు పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేసరికి రాత్రిని తీసుకెళ్ళి లోపల పడేస్తున్నాం బాబు, ఇక నీ మీద రౌడీ షీటర్ ఎఫ్ఐఆర్ చేస్తున్నాం అంటే భయం అయిపోయింది. వాడిని కొట్టినందుకు అట్లా అయిందేమో. ఎందుకంటే అప్పుడు అన్ని ఆచారాలు ఉండే అనమాట. అన్ని తిరిగేసి వచ్చినాము. అని కొట్టినందుకు ఏదో కొంచెం మన దగ్గరికి వెళ్ళినా, నన్ను కొట్టిన పొరలేగా నన్ను నా దగ్గరికి వచ్చిన సంతోషం అని చెప్పి ఇదే ఆల్ నైట్ ప్రార్థనకు చర్చికి తీసుకెళ్ళిండు. హల్లెలూయా. అక్కడ చెప్పిన సేవకుని మాట విని నిజంగా దేవుడు ఇట్లా అద్భుతం చేశా అని చెప్పేసి మనసులో అనుకున్న వెనకాల కూర్చున్నా అనమాట. అందరు టపటప సపోర్ట్లు కొట్టుకొని ఆత్మ పొందుకుంటారు. వెనకాల కూర్చున్నా, వీళ్ళు పిచ్చోళ్ళు నాయన ఇట్లా కొట్టుకుంటారు నాయన అనుకున్నాను నేను. కానీ ప్రభు వాక్యం నన్ను మార్చేసింది. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన నా కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించు, నా తండ్రిని ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేను వాడుకోబోతున్నాను. నేనేం వాడబడుతున్నాయన, ఎప్పుడు రఫ్గా ఉండే. అందుకే ఇప్పటికీ కొంచెం వాక్యాలు కొంచెం హార్డ్గా ఉంటాయి అన్నమాట. మాట్లాడడం కొంచెం హార్డ్గా ఉంటుంది. ఎంత తగ్గించుకున్నట్టు అంత తగ్గించుకున్నా. అంతగా ప్రభు నా జీవితంలో కార్యం జరిగించి నిజంగా ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు ప్రభువు నాకు నేర్పినాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత అలాంటి వ్యక్తుల దగ్గర